ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. మనకు హైదరాబాద్లో హెచ్సిఏ భూముల గురించి లొల్లి పంచాయతీ చాలా రకరకాలుగా నడుస్తున్నాయి. కానీ దీని వెనకాల మూలం ఏంటి? అసలు అందరూ గొడవపడుతున్నారు, ధర్నాలు స్ట్రైక్లు, స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి పశువులు పక్షాదులను మాట్లాడుతున్నారు. దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనేది కీ పాయింట్స్ తెలుసుకోవట్లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దీనిపైన 10,000 కోట్లను తీసుకుంది. 10,000 కోట్లు వచ్చిందన్న విషయం మీకు తెలుసా? అసలు మీరందరూ ధర్నాలు చేస్తున్నారు, చేయాలి. మన రాష్ట్ర సంపద వేరే ప్రైవేట్ సెక్టార్కి పోవద్దని చెప్పేసి మనం అందరూ ధర్నా చేయాలి. ఆ ధర్నా చేస్తున్న దాంట్లో ఒకటే పాయింట్ కాకుండా అసలు ఏం జరిగిందనేది కూడా మనం మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అసలు 10,000 కోట్లు ఎవరికి ఎప్పుడు ఎలా పోయినాయి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు హెచ్సియుకి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చింది అన్న విషయాన్ని మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాజకీయ నాయకుని కానీ ఎవరికి సపోర్ట్ కానీ ఏ రాజకీయ నాయకుని సంబంధం లేని విషయాన్ని మాట్లాడుతున్నా. ఇది రాష్ట్ర సంపద, రాష్ట్ర ఆస్తి, ప్రజలకు జనాలకు సామాన్య పౌరునికి దక్కాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నేను కొన్ని కలెక్ట్ చేసుకున్నాను. దీనికి మొట్టమొదటిసారిగా ఈ భూమిని ఎవరు కేటాయించిన విషయం తీసుకుందాం. 1975లో ఇందిరాగాంధీ 2,324 ఎకరాలని హెచ్సియుకి కేటాయించింది. అప్పుడు అంటే ఎకరం వాల్యూ తక్కువ ఉంది. ఎకరము అంటే అసలు అప్పుడు రైతుల కిందనే కౌంట్ ఉండేది. 2,400 ఎకరాలు అంటే 2,300 ఎకరాలు అంటే నాట్ ఎ జోక్. విద్యార్థులకు కావాలి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, బాగానే ఉంది. కానీ అవసరం లేదన్న విషయాన్ని మనం మాట్లాడుకోవద్దు. కానీ ఇప్పుడు వాల్యూ పెరిగింది కాబట్టి అంత భూమి అవసరమా అన్నట్టు మాట్లాడుతారు కొంతమంది. ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఇలాగుంటే ప్రభుత్వము కేటాయించిన భూమిని దాన్ని అలా ఉంచి దాంట్లోనే డెవలప్మెంట్ చేయాలి. సరే, పక్కన పెడదాం. మనకు 2003లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దీన్ని ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 400 ఎకరాలను కేటాయించండి. కేటాయించిన తర్వాత అప్పుడు బాగానే ఉంది. అప్పటి నుంచి కోర్టుల కేసులు అవన్నీ నడుస్తున్నాయి. దాని తర్వాత ఇవన్నీ అని రకరకాలుగా చెప్పడం వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర బాగోగుల కోసం చేస్తున్నామని చెప్పేసి ఉన్న ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో, మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మినిస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఇగో అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు రాష్ట్ర బాగు కోసమే, ఇది రాష్ట్ర ప్రభుత్వం భూమి కాదు, వాళ్ళకి పోయిన భూమినే, దీనికి మనకు సంబంధం లేదు ఇది అని చెప్పేసి డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ డాక్యుమెంట్ ఏది చూపించారో అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత 2003లో చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 400 ఎకరాలను కేటాయించడం జరిగింది. దానికి బదులుగా 2004లోని గోదాన్పల్లిలో 390 ఎకరాలని మళ్ళీ వేరే దగ్గర హెచ్సియుకి మళ్ళీ కేటాయించడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ లేదన్నా సరే మనకు 9 ఎకరాలు గల్లంతు. ఓకే, ఇది ఒప్పుకుందాం. 9 ఎకరాలే కదా, ప్రభుత్వందే కదా, దీంట్లో అడ్జస్ట్మెంట్ చేశారనుకుందాం. కానీ దీంట్లో ఏం జరిగింది అంటే, నాయకుల ప్రజల పిచ్చోళ్ళ అంటే రాష్ట్ర బాగు కోసం చేస్తున్నారా లేకుంటే దేని ముంచడానికి చేస్తున్నారా అనేది మీరు పర్టికులర్గా జనాలు మీరు అర్థం చేసుకున్న విషయం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అనేది, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. నేను ఈ ప్రభుత్వానికి ఏ రాజకీయ నాయకునికి నేను సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. తప్పు జరుగుతుంది కాబట్టి తప్పును నిలదీసే ప్రయత్నంలో నేను ఉంటాను. కాబట్టి ఎప్పుడు తప్పు జరిగినా సరే అక్కడ నేను ఉంటాను. కాబట్టి ఈ విషయాన్ని మీకు ముందు కంపల్సరీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది ఇలాగుంటే 2004లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన 2006లో ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించిన భూమి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఐఎంజీ భారత్, అసలు ఐఎంజీ భారత్ అనేది ఎందుకు వచ్చింది, ఐఎంజీ భారత్ అంటే ఏందో కూడా నేను చెప్తాను మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని నుంచి రద్దు చేసి ఐఎంజీ భారత్కు కేటాయించడం జరిగింది. దాని తర్వాత 2004లో వేస్తే 2006లో కేసు, ఉద్యమకారులు కానీ వీళ్ళు కానీ ప్రభుత్వం మధ్యలో వాళ్ళ మధ్యలో కేసు జరిగింది. కానీ 18 సంవత్సరాల కోర్టులో కేసు ఉంది. ఎందుకుందో కూడా చెప్తాను మీకు. 2006 నుంచి 2024 వరకు దాదాపుగా 18 సంవత్సరాలు కోర్టు వాదనలు. అంటే మన దగ్గర భారతదేశంలో కోర్టును మనం తప్పు చేయడం లేదు. ఒక కేసును క్లియర్ చేయాలి, శిక్షించాలనుకుంటే 1 year 1 month తక్కువ 1 monthలో క్లియర్ అయిన కేసులు కూడా చూసినాము. 5 సంవత్సరాల కేసులు చూసినాం, 10 సంవత్సరాల కేసులు. కానీ ఈ కేసు 18 సంవత్సరాలు రాష్ట్ర బాగోగుల కోసం హైకోర్టులో జరిగింది. ఎందుకు ఇంత వాదనలు నడిచినాయో తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి ఎందుకు నడిచిందో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ
బాగా గుర్తుంచుకోండి. 2006 నుంచి 2024 వరకు దాదాపు 18 సంవత్సరాల్లో హైకోర్టులో వాదనలు, ఐఎంజీ భారత్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ విచారణ జరిగింది. చివరిగా 2024లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి కాబట్టి జనాలకు చెందాలే, సరే లాస్ట్కు ఫైనల్గా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం ఆస్తి, ఇది ఐఎంజీ భారత్ ఆస్తి కాదని చెప్పేసి డిక్లేర్ చేసి ఇచ్చింది. 18 సంవత్సరాల తర్వాత కోర్టులోకి నుంచి క్లియర్ అయింది కదా. క్లియర్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ స్టేట్ ప్రభుత్వానికి ఇచ్చింది కదా. ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఇవ్వద్దు, తెలంగాణ గవర్నమెంట్ టీజీఐఐసికి, ఇది క్లియర్ కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు, సబ్జెక్టు కరెక్షన్, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూర్చొని దీనిపైన మాట్లాడి, ఇది మన భూమి కాదు వాళ్ళ భూమి, కోర్టులో కేసు అయింది, ఇప్పుడు మేము దీనికోసం బాగుపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది తెలుసా, ఐఎంజీ భారత్ అనే కంపెనీ నుంచి క్లియర్ వచ్చింది, ప్రైవేట్ సెక్టార్కి పోదు తెలంగాణ ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి అప్పంజలు కొట్లాడుతూ 18 సంవత్సరాలు కోర్టులో నడిచిన తర్వాత డిసెంబర్లో వచ్చింది. మీరు మార్చ్ ఏ డేట్ అది, మార్చి 24 తారీఖున రిజిస్ట్రేషన్ వీళ్ళకి చేశారు. వద్దు అన్న తర్వాత మీరు అసలు దేనికన్నా ఒకటి కావాలంటే ఒక కమిటీ చేస్తారు. ఏ ప్రభుత్వమైనా ఒక కమిటీ చేసి అసెంబ్లీలో మాట్లాడి దీని గురించి చర్చ చేసి అప్పుడు ఒకదానికి వెళ్తారు. దీని విషయంలో 400 ఎకరాల విషయంలో గుట్టు చప్పున కాకుండా, ఎవరికి తెలియకుండా, ఏ ప్రభుత్వం జోలి రాకుండా, ప్రతిపక్షాల జోలి రాకుండా, అసలు పబ్లిక్లో రిలీజ్ చేయకుండా 400 ఎకరాలని అప్పనంగా దేనికి అంటగట్టింది, ఇప్పుడు మనకి బెకాన్ అనే కంపెనీకి అంటగట్టింది. అసలు ఈ బెకాన్ అనే కంపెనీ ఏంటో నేను చెప్తాను మీకు క్లియర్గా. ఈ బెకాన్ అనే కంపెనీకి 10,000 కోట్లని మీడియేషన్, ఐసిఐసిఐ కన్సల్టెంట్ ఆ కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్ రాలేదు. బెకానా అనే కంపెనీకి మీడియేషన్, వీళ్ళు మీడియేషన్ పెట్టి ఐసిఐ కన్సల్టెంట్లో పెట్టి 10,000 కోట్లని ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర బాగోగుల కోసం 10,000 తెచ్చుకున్నాం, వేరే విధంగా తెచ్చుకోవచ్చు, ఇంకోలా తెచ్చుకోవచ్చు. కానీ ఉన్న ఆస్తిని పెట్టి డెవలప్మెంట్ అని పేరుతో ఇచ్చి తక్కువకు అడ్డికి పావుసేరు, మనం అంటాం తెలంగాణ భాషలో అడ్డికి పావుసేరు అని చెప్పేసి, 10 రూపాయల దాన్ని చారణంగా అమ్ముతాం చూడు, దానికి అడ్డు పావుసేరు అంటాం. ఆ పద్ధతిలో పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది. కానీ ఈ బికాన్ అనే కంపెనీ దగ్గర, ఈ బికాన్ అనే కంపెనీ వాడుకు జస్ట్ మధ్యలో నుండి మీడికేషన్ చేసిన వానికే 100 కోట్లు, జస్ట్ మధ్యలో మీడికేషన్ చేసినందుకే 100 కోట్లు తెలుసా. టీజీఐఏసీ నుంచి ఓ స్టేట్ ప్రభుత్వం బ్యాంక్ నుంచి తెచ్చుకోలేదా, రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోలేదా, సెంట్రల్ గవర్నమెంట్ అడుక్కోలేదా, లేకుంటే స్విచ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోలేదా, తెస్తున్నారు కదా, అప్పులు తెస్తున్నారు కదా. లాస్ట్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారు కదా. మొన్నదాకా కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఇంత అప్పు ఉంది, ఇక్కడి నుంచి తెచ్చినాము అని చెప్పి రకరకాలు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టార్ నుంచి రాష్ట్ర బాగు కోసం చేస్తున్నారా, ఇంత తక్కువ పెట్టి అమ్మేస్తుంటే ఒక ఎకరానికి 100 కోట్ల చొప్పున అమ్మేస్తుంటే 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు వచ్చేది కదా అమ్మేస్తుంటే. సరే దీన్ని ఇలా ఉంచి 391 ఎకరాలు ఉంది కదా, అది అమ్మేసినా సరే రాష్ట్ర ఖజానాకు వచ్చేది కదా. లేదు, అక్కడ అమ్మేయకున్నా సరే ఆప్షన్ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒక ఎకరానికి 100 కోట్ల చొప్పున అమ్మినం గచ్చిపోలేదని చెప్పేసి పెట్టింది. ఆ డబ్బు వచ్చిందా రాలేదా, ఏం జరిగింది అనేది ప్రభుత్వ ఖజానాకు ఉంది. దీని వెనకాల లాభాలు, సొంత స్వలాభాలు ఎవరి కోసం, అసలు ఏం జరుగుతుంది అడిగేవాడు లేకనా. అడిగితే కేసులు పెట్టడమే. దీన్ని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా చూసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ధర్నాల ఒకటే కూర్చుంటడం కాదు, స్ట్రైక్ చేస్తున్న ఒకటే కాదు, పాయింట్ ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం పోయింది, అసలు ఏం చేస్తుంది, సరైన పాలన జరుగుతుందా జరగట్లేదా. అక్కడ పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మూగజీవాలు ఉన్నాయి. వాటన్నిటి సంరక్షణ బాధ్యత మనది, మన ప్రభుత్వంది, మనం కాపాడుకోవాలి, మన సంపద అది. అలాంటిది మీరు వాటి కోసం పోరాడుతున్నారు, ఓకే బాగుంది. కానీ దాని వెనకాల కొన్ని లక్షల కోట్లు మింగిపోతున్నారు. అది కూడా ఆలోచించండి మీరు. ప్రభుత్వం ఎంత అరచకరంగా కొడుతుందో కూడా ఆలోచించాలి మీరు. పక్షులు ఒకటే కాదు,
జంతువులు చనిపోతున్నాయి ఒకటే కాదు, దీని వెనకాల రేపు పొద్దున మన తరాలకు ఏమి ఇస్తున్నామని కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేక ఎంతమంది రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారు కూడా ఆలోచించాలి మీరు. లక్షల కోట్లు, వేల కోట్లు ఎక్కడ పోతున్నాయో ఆలోచించాలి మీరు. ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే కేసులు పడుతున్నాయి అనుకోండి, కానీ మీరు ధైర్యం చేసి ధర్నా కూర్చుంటున్నప్పుడు కూడా ప్రశ్నించే హక్కు మీకుంది. మనకు రాజ్యాంగంలో హక్కు ఉంది, రైట్ టు స్పీక్. కానీ మీరు ధర్నా కూర్చుంటున్నారు కదా, పాయింట్స్ వెతకండి. పక్షులే కాదు, జంతువులే కాదు, ఖజానా ఎక్కడ పోతుందో కూడా ఆలోచించాలి. ఇంకా కొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తా. ఇంకా కొన్ని దీని వెనకాల జరుగుతున్న ఏవైతే సీక్రెట్ జరుగుతున్నాయో, ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను నేను. సో చూసారు కదండి, రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు అప్పుగా చూపించినప్పుడు కొలెటరల్ పెట్టిరా, కొలెటరల్ పెట్టలేదు. డెవలప్మెంట్ అన్నారా, డెవలప్మెంట్ కాదు. ఏ విధంగా తెచ్చిందనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఈ భూమి మనది కాదు అని చెప్పేసి మనం ముందు చూపిస్తున్నప్పుడు, ఈ భూమి హైకోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వాడండి అని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఐసిఐస్ కన్సల్టెంట్ కంపెనీకి పెట్టేసారు. అందరూ బికానా అనుకున్నారు, కానీ కాదు. బికానా అనేది జస్ట్ మీడియేషన్ మాత్రమే. వాడు మీడియేషన్ చేసి 100 కోట్లు నొక్కేసిండు ఆల్రెడీ. 100 కోట్లు ఒక్కొక్కరి మీద, తెలంగాణ ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఆలోచించండి. జస్ట్ వాడు మధ్యలో మెడికేషన్ చేసినందుకే. ఇవన్నీ లేవు. ఇది మనది కాదు, 1970లో కేటాయించారు, 2003 నుంచి ఐఎంజీ భారత్కి వెళ్ళింది, దాని తర్వాత ఇది వచ్చింది, దాని తర్వాత కోర్టు నుంచి జడ్మెంట్ వచ్చింది. ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం గారు కానీ, శ్రీధరబాబు గారు కానీ ఇప్పటివరకు ఎందుకు చూపించలే? డబ్బు ఎక్కడికి వచ్చింది, ఎంత పోయింది, ఇప్పటివరకు చూపించలే. దాని మీద క్లారిటీ లేదు. కానీ జనాలు పిచ్చోళ్ళు, ప్రజలు పిచ్చోళ్ళు, విద్యార్థులు పిచ్చోళ్ళు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం వచ్చింది. కంపల్సరీ అడగాలి. ఇది మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని మనం ఏర్పరచుకుంది తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు జరిగితే నిలదీయడానికే. ఇది ఎవ్వరి సొత్తు కాదు, రాష్ట్ర బాగోగుల కోసం వాడాల్సిన డబ్బు మాత్రమే. మన రాష్ట్రం, మనం కష్టపడి నిర్మించుకున్న రాష్ట్రం, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఆ కష్టంలో ప్రతి ఒక్కరి భాగం ఉంది. రాష్ట్ర బాగోగుల కోసం వాడాలి, ఎవ్వరి సొంత స్వలాభాల కోసం వాడాల్సిన అవసరం లేదు. తప్పు జరిగినప్పుడు 100% నిలదీయాల్సిందే. సో చూసారు కదా జనాలరా, మీరు వీటి గురించి తెలుసుకోండి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, మన కోసం ఏం చేస్తుంది. ప్రభుత్వం చేసేది ఎలా ఉంటుందంటే, పైనుంచి బియ్యం గింజలు వేసేసినామా, కోడి తింటుందా, మీదికి వెళ్ళి కోడి బొచ్చి పీకేసినామా. నొప్పి తెలియదంట, కానీ గింజలు తింటూ ఆకలితో తింటా చూడు గింజలు, అలా ఉంటుంది. 2 రోజులు కోడికి ఏం పెట్టకుండా ఎండబెడితే ఆకలితో ఉంటుంది. 4 గింజలు వేసి మీదికి వెళ్ళి బొచ్చు పీకేసినాం అనుకో, గింజలు తింటుంటుంది, బొచ్చు మాత్రం పీకేయచ్చు. ఈ నొప్పి కంటే ఆకలి ఎక్కువ దానికి. బీద వాళ్ళ పరిస్థితి అది, జనాల పరిస్థితి అది. ఇన్ని రోజులు ఆకలిగా ఉన్నారుగా, అందరి కాన్సన్ట్రేషన్ సన్న బియ్యం మీద ఉంది. మరి ఈ భూముల పరిస్థితి ఏంది? వీటన్నిటి గురించి నిలదీయాలి. ఒకటి వచ్చినప్పుడు ఒకటి వెనకాల నుంచి జరుగుతుంది. ఒకటి నిలదీసినప్పుడు హైడ్రా వచ్చింది, ఒకటి జరుగుతలేదు నిలదీస్తున్నప్పుడు హైడ్రా వచ్చింది. దాన్ని కప్పిపుట్టేశారు. మన దీది కప్పిపెట్టడానికి, జనాలని మార్చడానికి సన్నబియ్యం ఇది వచ్చింది. సో చూసారు కదండి, ప్రతి ఒక్కటి గమనించండి, తెలుసుకోండి, నిలదీయండి. తప్పు జరిగినప్పుడు ప్రతి ఒక్క సామాన్య మానవుడు నిలదీయాల్సిందే, అందరూ తెలుసుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సమాచారం కోసం నేను మళ్ళొకసారి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.